జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాము. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్కులను దీవించునుగాక. ఆమేన్. ఇప్పుడు సియోను నివాసులారా బహుగా సంతోషించండి. ఎందుకు సంతోషించాలి? రెండోది, ఉల్లాసంగా ఉండండి. ఎందుకు ఉల్లాసంగా ఉండాలి అంటే, నీ రాజు నీతిపరుడు. మన రాజు ఎవరంట? నీతిపరుడు. ఆయనకు రాజులకు రాజును ప్రభువులకు ప్రభు అని పేరు. ఆయన ఎలాంటి వాడంటే నీతిపరుడు. నీతిపరుడు అంటే ఏ పాపము లేనివాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దానికి వెళ్ళేవారు రథాల మీద గుర్రాల మీద వెళ్తారు, కానీ గాడిద మీద వస్తున్న ఈ రాజు ఏ రాజు? నీతి రాజు. నీతి రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని యేసుక్రీస్తు దేవుడు. ఈయన గాడిద మీద వస్తున్నాడంట. 9వ అధ్యాయం యెషయా గ్రంథం 6వ వచనం ఉంటుంది. ఆయన సమాధానమునకు కర్త. మన దేవుడు ఎవరంటండి? సమాధానమునకు కర్త. గాడిదను గాడిద పిల్లను ఎక్కి వస్తున్నాడంట. ఎందుకు వస్తున్నాడంటే సమాధానం ఇవ్వడానికి వస్తున్నాడంట. 24వ కీర్తన 7వ వచనం, కొమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమ గల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. ఈ మహిమ గల రాజు ఎవరు? ఈ మహిమ గల రాజు ఎవరు అంటే బైబిల్లో చక్కగా రాయబడి ఉంది. బల శౌర్యము గల యెహోవా. దేవునికి స్తోత్రం. యుద్ధ సూర్యుడైన యెహోవా. హల్లెలూయా. యుద్ధ సూర్యుడైన యెహోవా గుర్రాల మీద రావడం లేదు. యుద్ధ సూర్యుడైన యెహోవా రథాల మీద రావడం లేదు, కానీ యుద్ధ సూర్యుడైన బల శౌర్యము గల దేవుడు గాడిదను గాడిద పిల్లను ఎక్కి వస్తున్నాడు. ఆ గాడిద ఎవరంటే నీవు నేను. నీకు సమాధానం లేదు, నీకు శాంతి లేదు, నువ్వు అసమాధానంగా ఉంటున్నా. నీకు సమాధానం ఇవ్వడానికే భారవాహక వాహనమైన గాడిదని ఎక్కి వస్తున్నట్లుగా బైబిల్ లేఖనంలో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. ఈయన ఎవరంటే ప్రియదేవుని బిడ్డలారా, మహిమగల రాజు అంట. ఆయన ఎవరంటే మహిమగల రాజు అంట. ఆయన పేరే సైన్యములకు అధిపతియగు యెహోవా అని బైబిల్లో రాయబడి ఉంది. దేవుడికి స్తోత్రం. ఈయన సర్వశక్తి కలిగిన దేవుడు, యుద్ధ సూర్యుడని యెహోవా, బల శౌర్యం గల దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, మహిమగల రాజు, నీతి రాజు. ఈ రాజు నీకు నాకు శాంతి లేని, నీకు సమాధానం లేని, నీకు నాకు కూడా శాంతిని సమాధానం ఇవ్వడానికి గాడిదను గాడిద పిల్లను ఎక్కి వస్తున్నాడట. దేవుడికి స్తోత్రం. మనిషి గాడిద స్వభావం కలిగిన వాడు. గాడిద బుద్ధి ఇది. మనిషిది ఏ బుద్ధి అంట? గాడిద బుద్ధి. ఈ గాడిదను స్వాదుపరచాలని, ఈ గాడిదను సరైన మార్గంలో పెట్టాలని, ఈ గాడిదకు జ్ఞానం దేవుడు ఇవ్వాలని ఆ భారవాహక వాహనమైన గాడిదను ఎక్కి నీతి రాజు వస్తున్నట్లుగా మనం బైబిల్ నుండి చూస్తున్నాం. అందును బట్టి మనం ఏం చేయాలంటే సంతోషించాలి, ఉల్లాసంగా ఉండాలి. హల్లెలూయా. సరే, చూపిస్తాను బైబిల్ లేఖనం నుండి. లేవీకాండం 11వ అధ్యాయంలోనికి వెళ్తే 3వ వచనం చూస్తే, గాడిద అపవిత్రమైనది. గాడిద ఎలాంటిది అంటండి? అపవిత్రమైనది. ఇప్పుడు గాడిద ఎవరి సాదృశ్యం అని చెప్పాం? గాడిద ఎవరి సాదృశ్యం అన్నాము? మనిషి. అంటే గాడిద అపవిత్రమైనది అయితే మనిషి కూడా ఎలాంటోడు? మనిషి అపవిత్రమైనోడు. మనిషి పాపం చేసినోడు, పాపం చేసి అపవిత్రుడైపోయాడు, పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమకు దూరం అయిపోయాడు, అపవిత్రుడైపోయాడు. కాబట్టి అపవిత్రునికి సమాధానం ఇవ్వాలని, అపవిత్రుని మార్చాలని యేసుక్రీస్తు ప్రభువారు అంట ప్రియదేవుని బిడ్డలారా ఈ లోకానికి వచ్చాడంట.
చూద్దాం బైబిల్ లేఖనంలో మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. యేసుక్రీస్తు ప్రభువారు పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడనే వాక్యము నమ్మదగినదా కాదా? యేసుక్రీస్తు ప్రభువారు నేను రక్షించడానికి వచ్చాడా లేదా? మాట్లాడాలి మీరు. నిన్ను నన్ను మనందరం రక్షించడానికి వచ్చాడు. ఆ వాక్యము నమ్మదగినదే కాకుండా పూర్ణంగా అంగీకరించడానికి యోగ్యమైనది. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడన్న వాక్యము నమ్మదగినది, అది పూర్ణంగా అంగీకరించడానికి యోగ్యమైనది. దేవునికి స్తోత్రం. ఈయన అబద్ధం చెప్పేవాడు కాదు, అబద్ధాలు చెప్పడము ఆయనకి చేత కాదు, అబద్ధం ఆడుటకు ఆయన నరుడు కాదు. దేవునికి స్తోత్రం. అందుకంటే నేను పాపులను రక్షించడానికి లోకానికి వచ్చాను. 19 లోకసువార్త 19వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఉంటుంది. నశించిన దానిని వెదక రక్షించడానికి లోకానికి వచ్చాడంట. గాడిద అపవిత్రమైనది, మరి మనిషి కూడా అపవిత్రుడు. ఈ అపవిత్రుడైన మనిషిని పరిశుద్ధంగా మార్చడానికే 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి యేసుక్రీస్తు వచ్చి మనందరి కొరకు కలవరి శిల్లో తన ప్రాణాన్ని ధారపోశాడు. ఆయన కార్చిన రక్తం మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7 నుండి 9 వచనాలు చదివితే, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులోనున్న ఎడల అన్యోన్య సహవాసము గలవారమై ఎందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపము నుండి, అమ్మాయి అంటున్నారా, ప్రతి పాపము నుండి, అది వ్యభిచారమైన, అది దొంగతనమైన, అది బూతులైనా, అది జారత్వమైన, ఏదైనా సరే ప్రతి పాపము నుండి దేవుని యొక్క రక్తము మనల్ని ఏం చేస్తుందంటే పవిత్రులుగా చేస్తుందంట. హల్లెలూయా. పరిశుద్ధులుగా చేస్తుందంట. ఏంటి పరిశుద్ధులుగా చేసేది? యేసుక్రీస్తు యొక్క రక్తం. ఏంటి మనల్ని పరిశుద్ధంగా మార్చేది? యేసుక్రీస్తు యొక్క రక్తం. ఎప్పుడంట? ఆయన వెలుగులోనున్న ప్రకారము కూడా వెలుగులో నడిచిన ఎడలా మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉంటాము. ఎప్పుడైతే దేవుడితో అన్యోన్య సహవాసం గలవారమై ఉన్నామో అప్పుడు ఆయన రక్తము మనల్ని ఏం చేస్తుందంటే పరిశుద్ధపరిచేస్తుంది. ప్రతి పాపము నుండి మనల్ని కడిగేసి పరిశుద్ధపరిచేస్తుంది. గాడిదకు ఉన్న మొదటి లక్షణం ఏంటంటే అది అపవిత్రమైనది. గాడిద స్వభావం కలిగిన మనుషుడు కూడా ఎలా అంటాడంటే అపవిత్రమైన వాడు. అపవిత్రమైన ఈ మనిషిని పరిశుద్ధమైన దానిగాను, రెండోది ఘనత గల దానిగాను చేయడానికే ఈ లోకానికి వచ్చాడని, పరిశుద్ధమైన దానిగానే ఉండాలని కోరుకున్నాడు. ఎవరంట? సర్వశక్తి కలిగిన దేవుడు. ఎవరంట? పరిశుద్ధులైన దేవుడు. ఎవరంట? ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఆయన నీవు ఎలాగుండాలని కోరుకున్నాడో తెలుసా అండి? పవిత్రమైన దానిగా, పవిత్రమైన వాణిగా ఉండాలనే దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడికి స్తోత్రం. కానీ పరిశుద్ధంగా ఉంటున్నామా? అపవిత్రమైన గాడిదను పవిత్రంగా మార్చాలని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకానికి వచ్చి నేను పరిశుద్ధపరచాలని ఆయన కోరుకుంటున్నాడు అంటే, పవిత్రమైన వానిగాను ఘనత గలవానుగాను ఉండాలని దేవుడు కోరుకుంటే మరలా నువ్వు పంది బురదలోనికి వెళ్తున్నట్లుగా మళ్ళీ బురదలోనికే వెళ్తున్నారు. దేవుడిచ్చిన ఘనతను మనం కాపాడుకోలేకపోతున్నాం. మళ్ళా మనం బురదనే ఇష్టపడుతున్నాం, మురుకునే ఇష్టపడుతున్నాం, పాపాన్ని జురుకుంటున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, పదే 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 నీ పాపంలో పడిపోకుండా ఘనమైన దానిగాను, ఘనతగల దానిగాను ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. కాబట్టి మనం లోకం వైపు చూడకుండా జాగ్రత్త పడదాం. హల్లెలూయా. గాడిలో ఉన్న రెండవ గుణం, లక్షణం ఏంటంటే ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 24వ వచనం. అరణ్యమునకు అలవాటు పడిన అడవగాడిదవు, రెండో మాట, అది దాని కామ తురత వలన గాలి పీల్చును. గాడిద స్వభావం కలిగిన ఈ మనిషి దేనికి అలవాటు అయిపోయాడు? అరణ్యానికి అలవాటు అయిపోయాడంట. అరణ్యం అనగా లోకం. ఈ లోకానికి అలవాటు అయిపోయిందండి ఈ మనిషి. లోకానికి అలవాటు అయిపోయాడు.
దేవుని మందిరంలో దేవుని పాటే పాడతాడు, కానీ బయటికి వెళ్ళిన తర్వాత సినిమా పాటలు. ఈ గాడిద దేనికి అలవాటు అయిపోయిందో తెలుసండి? అరణ్యమైన లోకానికి అలవాటు అయిపోయింది కాబట్టి విడిచిపెట్టలేకపోతున్నారు. వాక్యంలో మనం చూస్తే కామతురత కలిగినది అంట. బైబిల్ గ్రంథంలో జారత్వం జరిగించేవాడు కేవలము బుద్ధి లేనివాడు అని ఉంది. జారత్వం జరిగించాడు కేవలం బుద్ధిహీనుడు. వీడు లోకానికి అలవాటు అయిపోయినాడు ఏం చేస్తాడంటే తాగకుండా ఉండలేడు. చెప్పండి, తాగకుండా ఉండలేడు, చూడకుండా ఉండలేడు. ఏడి తాగకుండా ఉండలేడు, ఏడి చూడకుండా ఉండలేడు, అది తాగకుండా ఉండలేడు. సినిమాస్ సీరియల్స్ చూడకుండా ఉండలేడు. ఎందుకంటే అలవాటు. ఏమైపోయారు? అలవాటు. అరణ్యమును కోరుకున్నది లోకమునకు అలవాటు అయిపోయింది. గాడిద కోసం చెప్పలేదండి, గాడిద స్వభావం కలిగిన మనిషి కోసం చెప్తున్నాం. ఎవరి కోసం చెప్తున్నా? గాడిద స్వభావం కలిగిన ఈ మనిషి కోసం చెప్తున్నాం. ఈ గాడిద ఈ మనిషి దేనికి అలవాటు అయిపోయాడంటే అరణ్యమునకు లోకమునకు అలవాటు పడిపోయి వీడేం చేస్తాడు? తాకుండా ఉండలేడు, చూడకుండా ఉండలేడు అంట. భార్య గుడికి వస్తుంది, భర్త గుడికి రమ్మంటే ఏదో చాకులు చెప్తూ ఉండేవాడు. ప్రతిసారి చాకులు చెప్తూ ఉండేవాడు. ఈవిడ చాలా భక్తి పరురాలు కాబట్టి మందిరానికి వచ్చేసి చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని వినేసి ఆ వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకొని ఇంటికి వెళ్ళి తన యజమాని మార్చడం కోసం వాక్యాన్ని మరలా ఏం చేసేది? తన యజమానికి చెప్పేది. మీరు చెప్తున్నారా? ఇక్కడిక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నామండి మేము. ఇక్కడిక్కడే వదిలేసి వెళ్ళిపోతాం. తన యజమానికి చెప్తుంటే ఇంత గొప్ప వాక్యము, ఇంత మంచి వాక్యము దేవుని గ్రంథంలో నుండి దైవజనులు చెప్పారు, నీవు కూడా రా అని చెప్పేసి బలవంతం చేస్తుంది. రోజు అలాగే ఆదివారం గుడికి వెళ్తుంది, పాస్టర్ గారు చెప్పే వాక్యం మళ్ళీ ఇంటి దగ్గర వచ్చి ఆయనకి చెప్తుంది. మరి నువ్వు ఈ వారమైనా రాకూడదా, వచ్చే వారం అయినా రావచ్చు కదా అని ఏ విధంగా బలవంతం చేస్తుంది. అయితే ఆమె యొక్క భార్య బాధను భరించలేక నాకొక సమస్య ఉంది, నాకొక ఇబ్బంది ఉంది, దాన్ని మీ దేవుడు తీర్చగలడా, తీసివేయగలడా అని తన యజమానుడు అడుగుతున్న తన భార్యని. చాలా ఎగిరి గంతేసింది. ఎందుకే తెలుసా అండి? నా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవునికి స్తోత్రం. ఏ సమస్య అయినా చెప్పు, నా దేవుడు తీర్చగలడంటే ఏంటి ఆ సమస్య అని అడుగుతుంది. ఏంటి ఆ సమస్య అంటే, నా కడుపులోనికి పిల్లి దూరేసింది, నీ దేవుడు పిల్లిని తీసేయగలడా? మళ్ళా కొంచెం నీరసిల్లిపోయి, పిల్లి తోవడం ఏంటి, కడుపులోకి పిల్లి తోవడం ఏంటి, ఆ పిల్లిని అంట దేవుడు తీసేయాలంట. అంటే ఆ కడుపులోకి పిల్లి వెళ్ళిపోయిందంట, ఆ పిల్లిని దేవుడు తీసేయాలంట. ఎలాంటిది అంటున్నాడు చూసి గుడికి రావడానికి ఆ సాకులు. అప్పుడు ఆలోచించి తప్పనిసరిగా నా దేవుడు తీసేస్తాడు. అయితే మరి తీయాలంటే మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి కదా. మనం ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఈయన తీసుకొని, తన యజమాని తీసుకొని వెళ్ళి ముందుగానే విషయం అంతా చెప్పేసింది. మా యజమానికి కడుపులోకి పిల్లి దూరిందంట, దాన్ని తీసేయాలంట. అంటే నేను మా ఆయన తీసుకొని వస్తాను, నువ్వేం చేయాలంటే కడుపుని కోసేయి, పర్వాలేదు, నేను మందులు ఇచ్చి ఏదో బాగా చేయించుకుంటాను. పిల్లి తీయాలి కదా, మరి తెక్క కుదరాలి అడిగి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కడుపు కోసేయి, నేను ఊళ్ళోనికి వెళ్ళి ఓ పిల్లి పెట్టుకొని వస్తాను. ఆ పిల్లి పెట్టుకొని వచ్చి అక్కడే నువ్వు ఎక్కడైతే ఆపరేషన్ చేస్తావో ఆ మంచం కింద కానీ ఆ బల్ల కింద కానీ దాన్ని పెడతాను. మరి పిల్లి అడుగుతాడు కదా, ఆపరేషన్ అయ్యింది, పిల్లి తీద్దాను. ఆ పిల్లిని చూపించు అంటే ఏదో రకంగా ఒప్పుకున్నాడు. ఆయన తీసుకొని వచ్చింది. ఏం చేశాడు డాక్టర్ గారు? ఆపరేషన్ చేశారు. చేసిన తర్వాత కొంతసేపుకి మనవాడికి స్పృహ వచ్చింది. నీ కడుపులో పెద్ద పిల్లి ఉంది, ఆ పిల్లిని తీసేనే ఇంకా నీకు చక్కగా ఆ దేవుడు చాలా గొప్ప మేలు చేశాడు నీకు అంటే. ఈవిడ ఏమైతే చెప్పిందో ఆయనే చెప్తున్నాడు, గొప్ప మేలు చేశాడు, ఇంక పిల్లిని తీసామంటే. ఈవిడేమంటే తీసిన పిల్లి ఏది అని అడిగాడంట.
తీసిన పిల్లేది అంటే ఇప్పుడు ఊళ్ళోనికి వెళ్ళి ఆ ఇంటికి ఈ ఇంటికి వెళ్ళి ఏమడుగుతుందంట, మీ ఇంటి దగ్గర ఏమైనా పిల్లి ఉంటే ఇస్తారా, ఏమిటి పాలుంటే ఇస్తారని అడగాలి, టీ ఉంటే ఇస్తారని అడగాలి, కానీ ఈవిడేమని అడుగుతుంది, పిల్లి ఉంటే ఇస్తారని అడుగుతుంది. పిల్లిని పట్టుకొని తీసుకుని వచ్చి ఆ డాక్టర్ గారికి అప్పగిస్తే ఎవడో కదా అక్కడ ఆ బల్ల కింద ఎక్కడ పెట్టాడు. ఆపరేషన్ అయిపోయిన స్పృహ వచ్చిన తర్వాత కడుపులో పిల్లి తీసేసాడు అన్నాడంట. మరి తీసిన పిల్లి ఏదని అడుగుతున్నాడంట. ఇదిగో ఆ పిల్లి అన్నాడంట. నా కడుపులోకి దూరింది నల్ల పిల్లి అయితే నువ్వు తెల్ల పిల్లి చూపించున్నావేటి అన్నాడంట. లోకానికి అలవాటు అయిపోయి దేవుని దగ్గర రావడానికి ఇష్టపడక ఇలాంటి సాకులు ఎన్నో ఎత్తుకుంటాం సాకులు. ఈ గాడిద కూడా ఏమైందంటే అరణ్యమును కోరుకున్న గాడిద, లోకమునకు అలవాటు అయిపోయిన గాడిద. ఆ గాడిద ఎవరో కాదు, ఎవరంట, గాడిద స్వభావం కలిగిన మనిషి. దేని బిడ్డరా, త్రాగుడికి అలవాటు అయిపోయావేమో, సినిమాలకు అలవాటు అయిపోయావేమో, సీరియల్స్కి అతుక్కుపోతున్నావేమో, వాటిలో అలవాటు అయిపోయి వాటిలోనే ఉండిపోతున్నావేమో. బయటికి రావాలి, వాటిలో నుంచి బయటికి రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు మనసును మార్చగల మహనీయుడు. మన దేవుడు ఎలా అంటాడంటే, మనసు ఇస్తే ఆ మనసునే మార్చగలిగిన వాడు. లేదు నేను అందులో రాలేకపోతున్నానండి, ఆ చుట్ట కాల్చకుండా ఉండలేకపోతున్నానండి, అది చొక్క వేయకుండా నేను ఉండలేకపోతున్నానండి, ఆ టయానికి టీవీ దగ్గరికి వెళ్ళకపోతే నేను ఉండలేకపోతున్నానండి. ఏంటి ఉండలేకపోతున్నా, ఏమిటి అలవాటు అని కడుపు నిండుతుంది అది. ఏమైనా నీకు ఆరోగ్యాన్ని ఇస్తుందా? కాబట్టి దేవుని బిడ్డలారా, గాడిద స్వభావం కలిగిన ఈ మనుష్యుడు లోకానికి అలవాటు అయిపోయాడండి. దేనికి అలవాటు అయిపోయాడు? లోకానికి అలవాటు. అక్కడ కనబడతాడు, ఎక్కడ? లోకంలో కనబడతాం, ఇక్కడ కనబడతాం, దేవుని మందిరంలో కనబడతాం, లోక ఆచారాల్లో కనబడతాం. మన లోకానికి అలవాటు అయిపోయిన మనము ఏం చేస్తున్నామంటే, గుడికి వస్తున్నామో, ప్రార్థనకు వస్తున్నామో, ముహూర్తాలకి వెళ్తున్నాము. దేనికి అలవాటు అయిపోయింది? గాడిద లోకానికి అలవాటు అయిపోయింది. ఇంట్లో దిగాలంటే ముహూర్తం 2 days కాదా, ఇంట్లో దిగకూడదా అంటే ఇప్పుడు చక్కని ఇల్లు కట్టేసుకొని, చక్కని 2 గదులు ఇల్లు కట్టేసుకొని ఎప్పుడు ఇంట్లో దిగుతామంటే 20 days దిగకూడదంట. దిగకూడదంట, 20 daysలో దిగకూడదంట. ఏమో, దేవునికి స్తోత్రం. దానికి ఒక ముహూర్తం పంతులు గారు చెప్తే వీళ్ళు దిగుతారు. కట్టుకుంది నువ్వు, అందులో దిగడానికి మళ్ళీ ఎవరు చెప్పాలా? ఇంకో వ్యక్తి చెప్పాలా? ఆచారాలు ఉంటున్నాయి. లోకానికి అలవాటు అయిపోయింది. పేరుకు మాత్రమే బాప్తిస్మం, పేరుకు మాత్రమే రక్షణ, కానీ మనం లోకానికి ఏమైపోయామో తెలుసండి, అలవాటు అయిపోయాం. దేవుడిలారా, లోకానికి అలవాటు అయిపోయిన నీవు లోకములో నుండి దేవుడు ఏం చేశాడంట, నేను లోకంలో నుండి బయటికి తీసి పరిచాడు నేను. మరి లోకం వైపు ఎందుకు చూస్తున్నావు? లోకాచారాలతో మనకేం పని? గుళ్ళో కనబడతాము, అన్యులు రాటేసినప్పుడు కనబడతాం. గుళ్ళో కనబడతాము, అన్యులు వివాహాల్లో కనబడతాం. గుళ్ళో కనబడతాము, అన్యులు చేసే ఆచారాల్లో కనబడతాం. చూడటానికి వెళ్ళి అంటుంది ఒక ఆవిడ, అది ఎంత ఎత్తి నీకెందుకమ్మా, ఎంత ఎత్తి నీకెందుకు, అది ఎంత ఎత్తింటారంటే ఎంత లాభం, దాంతో నీకేం పని అంటే. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తాను సార్, లోకమునకు మనం ఏమైపోయామంట, ఏముంది అక్కడ, అరణ్యమునకు అలవాటైపోయిందంట. అరణ్యమును కోరుకుందంట ఈ గాడిద, లోకమునకు అలవాటైపోయిందంట. యేసుక్రీస్తు నీ కొరకు కల్వరిశిల్లో రక్తం కార్చాడు ఆ లోకం నుంచి విడిపించడానికి. కాబట్టి ఇంకా లోకం వైపు చూడొద్దు, దేవుని వైపు చూద్దాం. మూడో విషయానికి వెళ్ళిపోదాం. యోబు గ్రంథం 39:7. పట్టణపు కోలాహలములను అది తిరస్కరిస్తుంది, తోలువాని కేకలు వినదంటండి ఈ గాడిద. తోలువాని కేకలను వినదు. మరి ఎంతంటే దానికి అర్థం ఏంటి? మాట్లాడలేని వాళ్ళు ఏమంటాం చెప్పండి మీరు? మొండిది, అది మొండిది. ఈ గాడిద ఎలాంటిది? మొండిది. ఏ గాడిదే?
గాడిద కోసం చెప్తాను అనుకోకండి. గాడిద స్వభావం కలిగిన మనిషి. ఈ గాడిద, ఈ మనిషి అనే గాడిద మొండిది. యజమానుడు ఎన్ని కేకలు పెడుతున్నాయి విందంట. ఇది దైవజనుడు ఎన్ని కేకలు పెట్టి అరుస్తున్నాయి విందంట. ఇది విన్నట్టుగా కనబడతానంటే అందుకే అపోస్తలుల పౌలు అంటారు, నా ప్రజలు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు. ఇంత కేకలు పెట్టిన పాటగారు ఇన్ని అరుపులు అరిచినా, ఎంత స్వరమెత్తి చెప్పినా అప్పటి వరకే ఇంటినట్టుగానే వింటాము కానీ అవన్నీ పక్కన పెడతాం. ఎందుకంటే మొండిది అన్నమాట. ఈ గాడిద, ఏ గాడిద? మొండిగాడిద. మొండిది అంటే మరొక మాటలో చెప్పండి, మూర్ఖత్వం. మొండిది అంటే మరొక మాటలో చెప్పండి, మూర్ఖత్వం. మూర్ఖత్వం కలిగిన వాడు కాబట్టి ఇస్కరియోతు యోధ యేసుప్రభు వారిని అప్పగించేశాడు. దేవుని యొక్క వాక్యాన్ని పక్కన వేశాడు, దేవుని మాటలను పక్కన వేశాడు, దేవుని కేకలను లక్ష్య పెట్టడం వినడు కాబట్టి ఇస్కరియోతు యోధ మూర్ఖుడు కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభు వారిని అప్పగించడానికి సిద్ధమైపోయాడు. ఏమైనా తిన్నాడా ఒక పైసా అంటే ఎంత కమ్మేశాడు? ఏమైనా ఈడు గొర్రె పిల్ల అమ్మేసుకోవడానికి? నేను గొర్రెని మేపుతున్నానండి, నా గొర్రె పిల్లని నేను అమ్మేసుకోవడం నాకు హక్కు ఉంటుంది. యేసుప్రభు వారిని అప్పగించాడు. ఈడెవడండి? యేసుప్రభుని అప్పగించడానికి నువ్వెవడు, నేనేమండి? మళ్ళా అక్కడ ఏం చేస్తున్నాడు? బేరం పెడుతున్నాడు. యేసుప్రభు వారిని నేను మీకు అప్పగించేస్తాను, మీరు నాకు ఎంత ఇస్తారు? నేను ఆయన మీకు అప్పగిస్తాను, మీరు నాకు ఎంత ఇస్తారు? 30. ఆయన వయసు 30 సంవత్సరాలు కాబట్టి సంవత్సరం తగ్గ 30 వెండి నాణాలు ఇస్తామంటే సంతోషంగా తీసుకొని వెళ్ళిపోయి ఒక పైసైనా తిన్నాడా? ఏమైనా అనుభవించాడా? చివరికి దానితో ఒక పొలాన్ని కొనుక్కొని ఆ పొలంలో ఏం చేశాడు? ఎలాగే ఊరిపెట్టు తలక్రిందులుగా ఊరిపెట్టుకున్నాడు. తలకాయ కిందకని కాళ్ళు పైకిని, అంటే కాళ్ళు పైకి చెట్టు కట్టాడు, తలకాయ కిందకి. ఆ తాడుని ఇంకా ఆడేసుకున్న తాడుని అలా ఉరిపెట్టుకుని వదిలేస్తే ఆ తలకాయ కిందకి వచ్చి నేలను తాకి, బుర్రకాయ నేలను తాకి పొట్ట పగిలి పేగిలి బయటకు వచ్చి చచ్చిపోయాడు ఇస్కరియోతు యోధ. దేవుని బిడ్డలారా, ఈ గాడిదంట నడిపేవాని కేకలు, అంటే యజమానిని కేకలు, తోలువాని కేకలు అది విందంటండి. అది మూర్ఖత్వం కాదు, మొండిది. కాబట్టి నీవు నేను అలా ఉండడానికి వెళ్ళలేదు. ఒక్కొక్క ఊర్లో 4-5 చర్చిలు ఉంటాయండి. అక్కడ కిట్టపోతే ఇంకో చర్చి, అక్కడ కిట్టపోతే ఇంకో చర్చి, అక్కడ కిట్టకపోతే ఇంకో చర్చి. స్థిరత్వం లేనో లేదు. అక్కడ ఏదో చిన్న వచ్చింది, పాస్టర్ గారిని తిట్టడం ప్రారంభించింది. ఏంటి పాస్టర్ గారిని ఏం చేస్తుందంటే ఈవిడ తిడుతుంది. ఇంకో పాస్టర్ గారు ఏంటి, అమ్మ పాస్టర్ గారిని తిట్టకూడదంటే ఈయనకంటే పెద్ద పాస్టర్ గారిని తిట్టాడు, నాకేం జరిగింది అంటుందంట ఆవిడ. ఈయనకంటే పెద్ద పాస్టర్ గారిని తిట్టాడు, నాకు ఏమైనా అయింది ఏంటి, నేను ఆగే తిడతాను అంటుందంట. ముందుది ఏం చేస్తుంది మరి? మూర్ఖత్వం కలది ఏం చేస్తుంది? ఒకసారి గాలివానలాగా శాంతుల గ్రంథంలో ఉంది కదా, తుఫాను వలె మీ మీదకి అపాయం వస్తుంది, అప్పుడు నేను నవ్వుతాను అన్నాడు దేవుడు. ఒకసారి వచ్చే తుఫానులాగా. ప్రియా దీని బిడ్డలారా, తోలువాని కేకలు లేక తన యజమాని కేకలు, తన సేవకుని యొక్క మాటలు వినదంట ఈ గాడిద, మొండిదంట. అమ్మ సినిమాలు చూడకో, అమ్మ సీరియల్ చూడకో, అది తప్పు అని చెప్తున్నది. పాటలు అలాగే చెప్తారు. ఏమంటారు? పాటలు అలాగే చెప్తారు. మన పని మందే, ఆయన పని అయింది. మరి ఆయన పని అది కాబట్టి ఆయన అలా చెప్తాడు, మన పని మనం చేసిపోతాం. అది తప్పు ప్రియాదేని బిడ్డలారా. 4వ విషయం కూడా యోబు గ్రంథం 39వ అధ్యాయము 8వ వచనం కూడా చదవండి. పర్వతముల పంక్తియే దానికి మేత భూమి, ప్రతి విధమైన పచ్చని మొలకను అది వెతుక్కుంటుందని దేవుడికి స్తోత్రం. దానికి నివాస స్థలం అంట ఎక్కడంటే గాడిద నివాస స్థలం ఎక్కడంటే పర్వత పంక్తులు, కొండలు. అక్కడ పచ్చని మొక్కలు ఎదుగుతుందంట. ఎక్కడంటే ఆహారం? కొండలంట పచ్చని మొక్కల కోసం ఎదుగుతుందంట ఈ గాడిద. పర్వతములు పంక్తియే దానికి మేత భూమి. 23వ కీర్తన 2వ వచనంలో ఏముందంటే, పచ్చిక గల చోట్ల నేను నిన్ను నడిపిస్తున్నాను. పచ్చిక గల చోట్లకి దేవుడు నడిపిస్తుంటే
కొండల దగ్గర నీకేం పని అండి? కొండలతో నీకేం పని? అక్కడ పట్టిపోవడం, అక్కడ వేసేయడం, అక్కడే తినేయడం, వచ్చాడు. ఎంత సార్తో అక్కడ పర్వతములు పంక్తియే దానికి మేత భూమి, అక్కడ తిన్నమే సంతోషం అండి దానికి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నిన్ను నడిపిస్తున్నాడండి. దేవుడికి స్తోత్రం. జగ్గటి చెప్పులు కొట్టండి. పచ్చిక గల చోట్ల నిన్ను నడిపిస్తున్న దేవుడు. పచ్చిక ఎక్కడైతే ఉంటుందో, ఆహారం ఎక్కడైతే ఉంటుందో, భోజనం ఎక్కడైతే ఉంటుందో, సమృద్ధి ఎక్కడైతే ఉంటుందో అక్కడికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. దేవుడికి స్తోత్రం. సమృద్ధి ఉన్న ప్రాంతానికి మన దేవుడు ఏం చేస్తాడంటే తీసుకెళ్తాడు. పచ్చిగల చోట్లకి నిన్ను నడిపిస్తాడు. సమృద్ధి ఉన్న చోట నిన్ను పెడతాడంట. దేవుడికి స్తోత్రం. సమృద్ధి ఉన్న చోటని విడిచిపెట్టేసి వేరొక చోటకు పరిగెలు ఎత్తకండి. యూదా బెత్లెహేం అనగా రొట్టెల గృహం, రొట్టెల ఇల్లు, సమృద్ధి గల నివాసం. సమృద్ధి గల చోటను విడిచిపెట్టి చిన్న కరువు వచ్చిందని, చిన్న శ్రమ వచ్చిందని, లేకపోతే చిన్న అపాయం జరిగిందని, చిన్న ఏదో కష్టం వచ్చిందని చెప్పేసి సమృద్ధిని వదిలేసి వెళ్ళిపోతావా నువ్వు? దేవుడు సమృద్ధి ఉన్న చోటకి నేను నిన్ను నడిపిస్తున్నాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. పచ్చిక గల చోట్ల నేను నడిపిస్తున్నాను అన్నాడు. ఎక్కడ కొండల దగ్గర ఎక్కేసి ఎక్కడ మోయా ప్రాంతంకి వెళ్ళిపోయిందంట నయోమి. ఎలీమెలెకు కొడుకులు ఇద్దరు. ఎవరు? కిల్యోను, ఒక పేరు వచ్చింది, కిల్యోను, మహలోను కిల్యోను, ఇద్దరు కొడుకులు. దేవునికి స్తోత్రం. చిన్న కష్టం వచ్చిందని ఇక్కడ వదిలేసి, రొట్టెలిల్లు వదిలేసి, రొట్టెల గృహం వదిలేసి, సమృద్ధి గల చోటను వదిలేసి వెళ్ళిపోయింది ఎక్కడికో సంపాదించుకుందామని. చివరికి అక్కడ ఏమైంది? వెళ్ళి అంటే తన భర్త చచ్చిపోయాడు. తర్వాత తన కొడుకులు పెళ్ళైన తర్వాత ఏంటంటే భర్త చచ్చిపోయినప్పుడు తిరిగి వచ్చేస్తే బాగుండండి, రాలేదు. మళ్ళీ ఏం చేసింది? తన ఇద్దరు కుమారులకి ఆ మోయాబు స్త్రీలను ఇచ్చి పెళ్లి చేసింది, అన్య స్త్రీలను ఇచ్చి పెళ్లి చేసింది. అందుకే క్రైస్తవుడు క్రైస్తవ వివాహం చేసుకోవాలి. మన కులాలు వదలం, మనం చెప్పాం కదా ఇందాక, ఆచారాలు వదలం, లోకానికి అలవాటైపోయి మూఢనమ్మకాలు వదలం. మా కులపు పిల్లనే చూడండి పాస్టర్ గారు, మీ కులపు పిల్లనే ఎందుకు చూడాలి? మీ కులపు పిల్లని చూడాలంట. ఇది మా కులపు అబ్బాయినే చూడండి, ఈ అమ్మాయి ఉంది అంటే ఇంక వదలుపెట్టవేవి. అలవాటైపోయామమ్మా, వదిలిపెట్టలేము మనం. వాళ్ళ కులపు అమ్మాయినే చేసుకుంటారంట, వాళ్ళ కులపు అబ్బాయినే మళ్ళీ చెయ్యాలంట. పర్వతపు పంక్తియే మేత భూమి. మన దేవుడు సమృద్ధి గల చోటకు నడిపిస్తుంటే దాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళి పచ్చిక లేని చోటకి వెళ్ళి శ్రమలు పడిపోతూ చివరికి తన జీవితాన్ని కోల్పోతున్నారండి. 5వది మార్కు సువార్త 11:4. ఈ గాడిదలో ఉన్న 5వ లక్షణం, అది సుగుణమా మంచి గుణాలా? ఇప్పుడు గాడిదలో ఉన్నాయన్నీ మంచిగా చెడ్డయ్యా? చెడ్డ గుణాలు చూస్తున్నాం ఇప్పుడు వరకు మనం. ఆ గాడిద బుద్ధే మనకు ఉంది. మార్కు సువార్త 11:4. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడిన గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దేవునికి స్తోత్ర. ఎక్కడుందంటే ఈ గాడిద ఇంటి బయట ఉందంట. ఈ నాడింగి ఇంట్లో ఉండవు ఈ గాడిదలు. ఇంటి బయట నీకేం పని? ఇంటి బయట నీకేం పని? ఈ గాడిద ఎక్కడ ఉండాలి? ఈ గాడిద ఎక్కడ ఉండాలి? ఈ గాడిద అంటే అది ఎక్కడ ఉండాలి? దేవుని మందిరంలో ఉండాలి. ఇంటి బయట నీకేం పని? ఇక్కడ ఈ గాడిద కూడా ఎక్కడ కట్టబడిందంట? ఇంటి బయట కట్టబడిన గాడిద. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి యెరూషలేమునకు సమీపించినప్పుడు ఒలీవల కొండ దగ్గర ఉన్న బేత్ఫగే బేతనియా అనే గ్రామంలోకి వచ్చినప్పుడు ఆయన శిష్యుల్లో ఇద్దరిని చూచి మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి అన్నాడు. వెళ్ళగానే కట్టబడి ఉన్న గాడిద పిల్ల మీకు కనబడును.
దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడును కూర్చోలేదు, దాని విప్పి తోలుకొని రండి అన్నాడండి దేవుడు. దేవునికి స్తోత్రం. ఒక గాడిద కట్టబడి ఉందంట, అక్కడ ఒక గాడిద పిల్ల కూడా ఉందంట. ఆ గాడిద మీద ఎప్పుడునూ ఏ మనుషుడు కూర్చోలేదంట. ఆ గాడిదను ఇప్పుకొని తోలుకొని రండి అన్నాడు దేవుడు. శిష్యులకు అప్పగించాడు పనిని. వారు వెళ్ళి ఈ గాడిద ఎక్కడ కట్టబడి ఉందని మనం చదివామంటే, ప్రియాదేవుడు 4వ వచనం చదివాం కదా. వారు వెళ్ళగా వీధిలో, ఈ గాడిద ఎక్కడ తిరుగుతుంది? వీధుల్లో అంటే తిరుగుతుంది. ఈ గాడిద ఎక్కడ తిరుగుతుందంట? దేవుని మందిరంలో ఉండవలసిన ఈ గాడిద ఎక్కడ వీధుల్లో ఉంటుందండి. మీరు కూడా ఏం చేస్తారు తెలుసండి? మీ పిల్లల్ని ఇంట్లో పెట్టేసి మీరు గుడికి వచ్చేస్తున్నారు. వీళ్ళు ఇంటికి వెళ్ళే టయానికి వాళ్ళు ఏం చేస్తున్నారు? నిజంగా జరిగిన సంఘటన. ఇద్దరు పిల్లల్ని ఇంట్లో పెట్టేసి వీళ్ళు చర్చికి వస్తారు. మందిరం అయిపోయింది, చర్చ్ అయిపోయింది, ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంటికి తిరిగి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి తిరిగి తలుపులు తీయగానే అక్కడ ఒక బీరువా దగ్గర ఒక పేపర్ పడింది. దాని మీద రాసేసారు, నేను పలానా అమ్మాయిని ప్రేమించాను, అమ్మాయితో నేను వెళ్ళిపోతున్నాను, మీరు నా గురించి వెతకండి, నా గురించి మీరు చింతించకండి. రాసేయడం సులువే. పేపర్ చూసి ఆడడం ప్రారంభించారు. అప్పుడు బోర్ని వినిపిస్తున్నారు, అయ్యో మాతో పాటు తీసుకుని వెళ్ళిపోయి ఉంటే, వీధిలో విడిచిపెట్టకుండా, ఇంటి దగ్గర విడిచిపెట్టకుండా, ఇంటి బయట వదిలేయకుండా దేవుని మందిరానికి తీసుకువెళ్ళి ఉంటే ఈ సంఘటన లేక ఇలాంటి దౌర్భాగ్య స్థితి జరిగేది కాదేమో అని అప్పుడు ఏడుస్తున్నారండి. అప్పుడు ఏమన్నా ప్రయోజనం ఉంటుంది? మీ పిల్లల్ని ఇంటి బయట వదిలేకండి, వీధుల్లో వదిలేకండి, మీతో పాటుగా దేవుని మందిరానికి తోలుకొని రండి. దేవునికి స్తోత్రం. దేవుడు ఏమన్నాడు? ఏమన్నాడు దేవుడు? ఇంటి బయట కట్టబడిన గాడిద పిల్ల ఉంటుంది, దాన్ని విప్పి తోలుకొని రండి. ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఇది ప్రభువునకు కావాలి. దేవునికి స్తోత్రం. నీవు ప్రభువునకు కావాలి, నేను ప్రభువుకు కావాలి. లోకంలో ఎంతమంది ఉన్నారో మిమ్మల్ని ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడో తెలుసా? నువ్వు కట్టబడిన గాడిదవి, నీవు దేవునికి కావాలి, నీవు దేవునికి కావాలి, ప్రభువుకి కావాలి. ఇంతవరకు ఇన్ని బ్యాడ్ లక్షణాలు కలిగిన ఈ గాడిద ఎప్పుడైతే దేవుని కొరకు వచ్చిందో, ఈ గాడిదకి ఏమొచ్చిందంటండి? విలువ పెరిగింది, ఘనత పెరిగింది. దేవునికి స్తోత్రం. విలువ పెరుగుతుంది ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారికి నువ్వు చోటిస్తావో, ఎప్పుడైతే కట్ల చేత కట్టబడ్డ పాపం అనే కట్లు, ఆచారం అనే కట్లు, దెయ్యపు కట్లు, మతం అనే కట్లు, కులపు కట్లు, చాలా కట్లు ఉన్నాయి. ఆ కట్ల చేత కట్టబడిన నిన్ను ఇప్పుకొని తీసుకొని వెళ్ళిన తర్వాత, ఎప్పుడైతే యేసు ప్రభువారు నీలోనికి వచ్చారో, ఎప్పుడైతే యేసు ప్రభువారు గాడిద మీద కూర్చున్నారో, విలువలేని గాడిదకు ఘనత పెరిగింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు గాడిద ఎక్కడ నడుతుందో తెలుసండి? గాడిద చీరలు, దారి పొడుగున్న చీరలు పరిచేశారండి. కొత్త చీరలు దారి పొడుగున పరిచేశారు. అటు పక్కన ఇటు పక్కన చెట్ల కొమ్మలు నరికేశారు. ఆ గాడిద మీద యేసుక్రీస్తు ప్రభువారు కూర్చున్నారు, ఆసీనుడయ్యాడు. గాడిదకు ముందున్న వాళ్ళు, వెనకున్న వాళ్ళు ఏమంటున్నారంటే, దావీదు తనయా హోసన్నా, యోధుల రాజా హోసన్నా. స్తోత్రం. దావీదు హోసన్నా, యోధుల రాజా హోసన్నా, 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 యేసన్నా, దావీదు తనయా హోసన్నా, హోసన్నా యోధుల. దేవునికి స్తోత్రం. వీళ్ళు ఆ గాడిద వెనక ఉన్నవారు, ముందున్నవారు ఏమంట? ప్రభువు వేట వచ్చేవాడు స్తుతింపబడును గాక, వచ్చిన మా తండ్రి అయిన దావీదు రాజు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో జాయమని చెప్పేసి
కేకలు పెడుతున్నారంట. దేవునికి స్తోత్రం. యెరూషలేము వీధుల్లో ఆ గాడిద మీద యేసుప్రభు వారు కూర్చొని ఉన్నారు. దాని మీద యేసయ్య ఆసీనుడై ఉన్నాడు. దారి పొడుగున చీరలు పడేశారు, అటు ఇటు కొమ్మలు పడేశారు. ఇప్పుడు ఏమొచ్చిందంటే ఈ గాడిదకి విలువ పెరిగింది, గాడిదకి ఘనత పెరిగింది. ఎవరొస్తే ప్రియా సంగమా, దేవుని బిడ్డ యేసుక్రీస్తు ప్రభువారు నీలోనికి వస్తే, యేసు ప్రభువారికి నువ్వు చోటిస్తే విలువ లేని నీకు విలువ పెరుగుతుంది, ఘనత లేని నీకు ఘనత పెరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఒక షోరూము ఓపెనింగ్ అవుతూ ఉందండి, బండ్ల షోరూమ్ అనమాట. ఓపెనింగ్ అవుతున్నది. ఓపెనింగ్ అవుతున్నప్పుడు అందరూ ఏం చేస్తారో తెలుసండి, అక్కడ ఉన్న ఉద్యోగస్తులు కూడా, ఆ మేనేజర్ ఏం చేస్తారు, అందరి చేత కొబ్బరికాయలు కొట్టిస్తున్నాడు. షోరూమ్ ఓపెనింగ్ కాబట్టి. ఎందుకోసం వాళ్ళ ఉద్దేశం ఏంటి, బళ్ళు బాగా చెల్లి అవుతాయి, లాభం ఎక్కువగా వస్తుందని. అందులో ఒక క్రైస్తవుడు ఉన్నాడు. నేను చెప్పేది జాగ్రత్తగా ఉండండి, మనం వాళ్ళు కలిసిపోకూడదు. ఒక క్రైస్తవుడు ఉన్నాడు. ఆ మేనేజర్ ఏమంటున్నాడంటే, అందరూ కొట్టారు కదా కొబ్బరికాయ, నువ్వు కొట్టు కొబ్బరికాయ అంటున్నాడు. నేను కొట్టనండి, నేను యేసుప్రభువుని నమ్ముకున్నాను, నేను కొట్టకూడదు అంటుంటా. నీ ఉద్యోగం నేను తీసేస్తాను అంటున్నాడంట. నీ ఉద్యోగం తీసేసినా సరే నేను కొబ్బరికాయను మాత్రం కొట్టను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉద్యోగం తీసేయడానికి ఈడేవడండి ఇంతకని? ఈయన ఓన్లీ షోరూమ్ యొక్క మేనేజర్ మాత్రమే. మరి మేనేజర్కి ఒక ఓనర్ ఉంటాడు కదా, యజమాని ఉంటాడు కదా, అసలైనడు ఉంటాడు కదా. దేవునికి స్తోత్రం. తీసేసినా పర్వాలేదు, ఒకవేళ ఈ జీతం కాకపోయినా వేరొక జీతం చేత దేవుడు నన్ను ఏ విధంగానైనా పోషిస్తాడు, కానీ కొబ్బరికాయ మాత్రం నేను కొట్టను. అప్పుడు అందులోనే గ్రూపులు తయారైపోయాయి. కొబ్బరికాయ కదా కొట్టేస్తే పోతుంది కదా అని కొంతమంది, మేము కొట్టాం కదా, కొబ్బరికాయ కదా కొడితే పోతుంది కదా. మనకు కూడా చాలామంది అలాగే చెప్పారు, కొబ్బరికాయదే దండం పెట్టుకుంటే పోతుంది కదా ఒకసారి. నువ్వు దండమే అనుకుంటున్నావు, కొబ్బరికాయ అనుకుంటాం, కానీ అది ఎక్కడికి తీసుకెళ్ళి తెలియదు. అందులో గ్రూపులు తయారైపోయి కొబ్బరికాయ కొడితే పోతుంది కదా కొంతమంది అంటున్నారు. ప్రభు నమ్ముకున్నవాడు కదా, కొట్టకూడదేమో, మానేచ్చు కదా, ఈయనైతే మాత్రం అంత బలవంతం చేయవలసిన పని ఏంటంటే కొంతమంది. ఆయన ఏమంటాడా, ఆ మేనేజర్ ఏమంటాడు, కొబ్బరికాయ కొడితేనే ఉద్యోగం ఉంటుంది, లేకపోతే పోతాడు. దేవునికి స్తోత్రం. ఈ విషయము చివరికి ఏదో రకంగా యజమానుడికి, ఓనర్ గారి దగ్గరికి వెళ్ళిపోయింది. మెయిన్ ఓనర్ గారి దగ్గరికి వెళ్ళిపోయింది. ఆయన వచ్చి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడానికి, అది చేయడానికి, ఇది చేయడానికి కాదు, మన యొక్క షోరూంలో అన్ని మతాలు ఉంటాయి, ఎవరి మతాన్ని వాళ్ళు విశ్వసించవచ్చు. నువ్వు ఆ వ్యక్తిని అంత బలవంతం చేసి ఎందుకు చేసావు, కాబట్టి నీ మేనేజర్ ఉద్యోగాన్ని తీసేస్తున్నాము, ఆ ఉద్యోగాన్ని ఆయనకే నేను ఇచ్చేస్తున్నానని దేవుడు, ఆ ఓనర్ గారు ఏం చేశారంట, ఈ మేనేజర్ ఉద్యోగం తీసేసి ఈ కుర్రాడికి ఇచ్చేసారు ఆ ఉద్యోగాన్ని. దేవునికి స్తోత్రం. ఎవరి ఉద్యోగం తీసేస్తాడు అయినా, ఈయన ఉద్యోగం తీసి కుర్రాడు ఉద్యోగం తీసేస్తా అన్నాడు. అంటే ఒక దాంట్లో నేను సర్వమత సామరస్యం ఉంటుంది కాబట్టి వాళ్ళని మనం ఏం చేయకూడదు, అభ్యంతరం పెట్టకూడదు, బలవంతం చేయకూడదు, ఇబ్బంది పెట్టకూడదు. అయినా సరే మనం కాంప్రమైజ్ అయిపోకూడదు. దేవుని కోసం ఏం చేయాలి, నిలబడాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ఆ వ్యక్తి నిలబడ్డాడు కాబట్టే అసలు ఈ ఉద్యోగం పోవడం కాదు, ఆడుద్యోగం పోయింది, ఆ ఉద్యోగం మరలా ఈ వ్యక్తికి వచ్చేసింది. దేవునికి స్తోత్రం. మన దేవుడు అలాంటి శక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఇంట బయట కట్టబడిందంటే ఈ గాడిద, ఆ గాడిదే ప్రభువు కావాలంట. మన ఇంట బయట ఊరు బయట కాదు, ఎక్కడ ఉండాలి, ఇంటిలో ఉండాలి, దేవుని మందిరంలో ఉండాలి. అది ప్రభు కావాలంటే దాన్ని ఇప్పేశారు. ఇప్పుడు ఇది ఏ కట్లు చేత కట్టబడి, ఆ కట్లన్నీ విప్పేసి తీసుకొని వచ్చారు. కీర్తన కాడ నీ కట్లు నేను విప్పి ఉన్నాను అంటాడు. కీర్తన గ్రంథంలో ఉంటుంది 116వ కీర్తన. నీ కట్లు నేను విప్పి ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
దేవుడు మన కట్లు ఇప్పేస్తే మళ్ళా మనం ఎందుకు వెళ్తున్నాం బతకాల్లోకి అర్థం అవ్వట్లేదు. మన కట్లన్నీ ఇప్పాడు దేవుడు. ఒక నెమ్మది ఇచ్చాడు, ఒక ప్రశాంతత ఇచ్చాడు. మళ్ళా మనం ఎందుకు వెళ్తున్నాము, వెనక వైపు ఎందుకు చూస్తున్నామో. 3వ అధ్యాయం 15వ వచనంలో ఉంది ప్రకటన గ్రంథం. నువ్వు ఉంటే ఎచ్చగానైనా ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండు. వాళ్ళతో పాటు కొబ్బరికాయ కూడా ఇక్కడ వీళ్ళతో పాటు మళ్ళీ అందులో కలిసిపోయి అలాగుంటే ఆడికేమైనా ఉద్యోగం వచ్చిందంటావా? అటు ఇటు ఉన్న వాళ్ళ మధ్యలో అది ఇది కూడా పోగొట్టుకున్నాం. కాబట్టి దేవుడి బిడ్డలారా ముగించేస్తున్నాను. ఇలాంటి లక్షణాలు ఉంటే మనలో ఉంటే తీసేసి నీకు సమాధానం ఇవ్వడానికే ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు వస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. మూలవచనానికి వచ్చేద్దాం. ఎలాగ వస్తున్నాడు అని ఉంది అక్కడ. సియోను వాసులారా సంతోషించండి. ఎలా బహుగా సంతోషించండి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి. హల్లెలూయా. బహుగా సంతోషించండి, ఉల్లాసముగా ఉండండి. ఎందుకు ఉండాలండి? నీ రాజు నీతిపరుడు. నీవు నమ్ముకున్న రాజు నీతిపరుడు. నా రాజు ఈ లోక సంబంధమైన రాజు కాదైనా ఆయన ఎలాంటాడు? నీతిపరుడు. హల్లెలూయా. ఇక్కడ ఏముంది? నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడై గాడిద పిల్లన ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు వచ్చుచున్నాడు? సమాధానం లేని నీకు సమాధానం ఇవ్వడానికి. ఎందుకు వచ్చుచున్నాడు? 5 విషయాలు చెప్పాడు. ఎందుకు వచ్చుచున్నాడు? మొదటిది, అపవిత్రమైన నిన్ను పరిశుద్ధపరిచి మంచి వ్యక్తిగా మార్చడానికి. రెండోది, ప్రియాదేని బిడ్డలారా, అరణ్యమునకు అలవాటైపోయిన నిన్ను, లోకమునకు అలవాటైపోయిన నిన్ను ఆ లోకములో నుండి బయటికి తీసుకొని రావడానికే నీ రాజు వస్తున్నాడు. అందుకే మీరు ఉల్లాసించండి, ఉత్సాహంగా ఉండండి అంటున్నాడు. హల్లెలూయా. మూడోది, మొండిగా ఉన్న నిన్ను, మూర్ఖత్వంగా ఉన్న నిన్ను మార్చడానికి. మొండి బండ హృదయాన్ని మార్చడానికి. యెహెజ్కేలు అంటాడు ఏంటంటే, బండ లాంటి నా మొండి హృదయాన్ని బద్దలు చేయడానికి యేసయ్య వచ్చాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాతి గుండెని మీలో నుండి తీసివేసి మాంసపు గుండె నేను మీకు ఇస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. అందుకోసమే యేసుక్రీస్తు నీతిపడై వస్తున్నాడు. అందుకోసం ఉల్లాసంగా ఉండాలి. నాలుగోది, నీకు పర్వతాల మీద పంక్తియే నీకు ఇష్టం, అక్కడే నీ మేత భూమి, కానీ నేను పచ్చిక గల చోట్లకి నేను మిమ్మల్ని నడిపించడానికి వచ్చానని చెప్తున్నాడు. హల్లెలూయా. పచ్చిక గల చోట్లకి మిమ్మల్ని నడిపించడానికి నేను వచ్చాను అంటున్నాడు. చివరిది, ప్రియాదేవులారా, ఇంట బయట కట్టబడ్డావు నువ్వు. ఎక్కడ కట్టబడ్డావు? ఇంట బయట. వీధుల్లో అనుంది. వీధిలో, ఇంట బయట. వీధిలో ఇంట బయట కట్టబడని నువ్వు, ఎవరికే పనికి రాకుండా ఉన్న నీవు దేవుని కోసం పనికొచ్చే పాత్రగా మార్చుకోవడానికే ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. అప్పుడే ఆ రక్షకుడైన, ఆ నీతిపరుడైన యేసుక్రీస్తుకి నువ్వు చోటిస్తే విలువలేని నీకు విలువ పెరిగింది, ఘనత లేని నీకు ఘనత వచ్చింది. కాబట్టి ప్రియాదేవులారా, ఈ 5 లక్షణాలు నీలో ఉంటే తీసేద్దాము. దేవునికి పనికొచ్చే పాత్రగా, అపవిత్రమైన దానిగా నిన్ను దేవుడు తన రక్తం ఇచ్చి మనల్ని ఏం చేశాడు? పరిశుద్ధంగా మార్చుకున్నాడు. కాబట్టి లోకానికి అలవాటు అయిపోయిన నిన్ను దాంట్లోంచి బయటికి తీసుకొచ్చాడు. కాబట్టి మొండి మూర్ఖత్వం కలిగిన నిన్ను మార్చేశాడు. కాబట్టి పర్వతాల పంక్తి నీకు ఇష్టం, కానీ సమృద్ధి గల చోటకు నడిపించడానికే ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఇంట బయట కట్టబడిన, ఎవరికే పనికిరాని గాడిదగా పడి ఉన్న నిన్ను దేవునికి పనికొచ్చే పాత్రగా పిలుచుకున్నాడు. కాబట్టి ఆయన కొరకు బ్రతుకుదాము, ఆయన నడిపించే చోటకు, పచ్చికల చోట్లకు వెళ్దాము, ఆయన కోసమే నిలబడదాము. అంతము వరకు సహించిన వాడే ధన్యుడు. కాబట్టి మనం ఆయన ఆరాధిస్తూ, ఆయన స్తుతిస్తూ, మహింపరుస్తూ, ఆయన రాకడ వరకు, మన పోకడ వరకు ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా జీవిద్దాం. ఆయన కొరకు కనిపెట్టుకుందాం. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.